సార్ ఈ 3వ తేదీన పుట్టిన వారికి గురు బలం సాధారణంగా బలహీనంగా ఉంటుంది కొంతమందికి. మళ్ళీ వేరే డేట్‌న పుట్టిన వాళ్ళకి కూడా ఈ గురుబలం చాలా ఇంపార్టెంట్. మళ్ళీ వీలైనా వాళ్ళైనా గురుబలం పెంచుకోవాలి అంటే ఏం చేయమంటారు? ఒకటమ్మా, ఇక్కడ 3 పవర్స్ ఉంటాయి. ఒక 3, 4 పవర్స్ ఉంటాయి, ఎక్కువనే ఉంటాయి. ఒకటి గురుబలం కావాలంటే కనకపుష్యరాగం స్టోన్ ఈ చూపుడు వెళ్ళి పెట్టుకోవాలి. కనకపుష్యరాగం స్టోన్ ఉంటుంది. ఇది కొంచెం మంచి రకం, మేలు రకం చూసి తీసుకోవాలి. కరెక్ట్ గా చెక్ చేసుకోవాలి. ఒరిజినల్ అయి ఉండాలి. ఇది చూసుకోండి. ఏది పడితే అది పచ్చది అంతంగా కనకపుష్యరాగమే తీసుకోవాలి. దానికి చెక్ చేసుకోవాలి. కావాలంటే నేను చెక్ చేసి ఇస్తాను, చూసి నాకు కాల్ చేయండి. ఇంకొకటి, ప్రతి గురువారము నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు ఉంటాయి, అది చేసుకోవచ్చు. తర్వాత మొబైల్ నంబర్ 51 కానీ 42 కానీ తీసుకోవచ్చు గురుబలం కావాలంటే. గురుబలం అంటే ఏంటి? నాలెడ్జ్. ఇక్కడ మరి 48 ఉంది కదా, 3 టోటల్, అదెందుకు తీసుకోవద్దు సార్ అంటే, ఈ సూసైడ్ నంబరు, ఇదేమో బిజినెస్ లాసెస్ నంబరు. ఈ రెండు కూడా లాస్ ఇచ్చేస్తాయి, మీకు ఇబ్బంది పడతారు. అందుకే ఇది తీసుకోవద్దు. కొంతమందికి మరి వేరే ఖచ్చితంగా కావాలంటే, ఇది ఏంటంటే 48 అంటే అలాంటి సూసైడ్ నంబర్ అంటే సమస్యల్ని కొనుక్కొస్తుంది. అలాంటివి అంటే ఎప్పుడు కూడా ఇబ్బందులు పెడుతుంది. మరి 51 అసలు 3కి 6కి పడదు కదా, మీరు ఎట్లా చెప్తున్నారంటే, ఇక్కడ గురువు, ఈయన గురువే, ఆయన గురువే, గురువుని యాక్టివేట్ చేసుకోమంటున్నాం. ఇది ఒక ఫార్ములా. ఇది ఒక 51, 42 కాకుండా ఇంకా వేరేవి కూడా తీసుకోవచ్చు నంబర్స్, ఇదే అని ఏం లేదు. నెక్స్ట్ దత్తాత్రేయ స్వామి కానీ, తర్వాత షిరిడి సాయిబాబు కానీ, మన కలియుగ ప్రత్యక్ష దేవాలని వాళ్ళకు చెప్తుంటాము. అలా కూడా దర్శనం చేసుకుంటే 100% గురుబలం వచ్చి ఒక బంగారంతో, గోల్డ్తో మీ యొక్క బిజినెస్లు కానీ, మీరు కానీ ఎటువంటి ఇబ్బందులు పడకుండా చూసుకొని ముందుకు వెళ్తారు. గురుబలం కావాలంటే ఈ చిన్న చిన్న రెమెడీస్ చేసుకుంటే 100% బాగుంటుంది.